నెక్స్ట్ కంటిన్యూషన్ మనకి చూస్తే 6th యూనిట్ ఏముంది అనేది చెప్దాం. 6th యూనిట్ మనకి ఏముంది అంటే బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేసి యూనిట్ నేమ్ అనమాట. ఫస్ట్ టాపిక్ మనం చూస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ. చూస్తే మోటివేషన్ అండ్ లీడర్షిప్. నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే కార్పొరేట్ గవర్నెన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మనకి కాంపన్సేషన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ పర్సనాలిటీ. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ కల్చర్. నెక్స్ట్ 7th యూనిట్ మనకి ఏముంది అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది చెప్తున్నాం. దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. ఈ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ సబ్ టాపిక్స్ ఏముంటాయి అంటే కమర్షియల్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, ఈ విధంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ టాపిక్ ఫైనాన్షియల్ మార్కెట్స్. నెక్స్ట్ మనం చూస్తే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ రెగ్యులేటరీ ఇన్ ఇండియా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్. నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే ఇన్సూరెన్స్. 8th యూనిట్ మనకి ఏముంది అంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్. దీనిలో ఉన్న కాన్సెప్ట్ చూద్దాం. మార్కెటింగ్ కాన్సెప్ట్ అండ్ అప్రోచెస్. టాపిక్ మనం చూస్తే ప్రొడక్ట్ డెసిషన్. నెక్స్ట్ మనకి ప్రమోషన్ డెసిషన్.